హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 19, 2026 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని చూద్దాము. అండ్ అభ్యర్థులు ఈ వీడియో చివరిలో అడుగుతున్న ప్రశ్నకి తప్పనిసరిగా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? సో క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే, రీసెంట్గా వార్తలు నిలిచిన ఒక పురస్కారం పైన అడగడం జరిగింది. ప్రశ్నని మరొకసారి చూడండి. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2026 గ్రహీత ఎవరు? ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మొట్టమొదటి పురస్కార గ్రహీత ఎవరు? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లతా మంగేష్కర్ గారు ఫేమస్ సింగర్, భారతరత్న పురస్కార గ్రహీత. తన జ్ఞాపకార్థం ఒక పురస్కారాన్ని ప్రారంభించడం జరిగింది 2022 సంవత్సరంలో. 2022 సంవత్సరం. ఏదైనా ఒక పురస్కారం గురించి మనం వార్తల్లో చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో దానికి సంబంధించి బేసిక్గా ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, అంటే ఏ సంవత్సరంలో ప్రారంభించారు, మొట్టమొదటి పురస్కార గ్రహీత ఎవరు, ఆ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేస్తారు లేదా ప్రకటిస్తారు, ఈ సంవత్సర పురస్కార గ్రహీత ఎవరు, తన యొక్క ప్రత్యేకతలు ఏంటి. ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2022 సంవత్సరంలో లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మొట్టమొదటి పురస్కార గ్రహీత ఎవరు? 2022 సంవత్సరానికి గాను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోదీ గారు. ఇక ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి గాను పురస్కార గ్రహీతగా నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అయిన మన భారతీయుడు కైలాష్ సత్యార్థి గారు. కైలాష్ సత్యార్థి గారు. కైలాష్ సత్యార్థి పేరు గుర్తుంచుకోండి. ఇక కైలాష్ సత్యార్థి గారి గురించి పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. తనకి నోబెల్ శాంతి పురస్కారం ఏ సంవత్సరంలో వరించింది అని చెప్పేసేసి 2014 సంవత్సరం. గుర్తుపెట్టుకోండి. ఇక తన పేరు చెప్పగానే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, ఈ సెంటెన్స్ గుర్తుకొస్తుంది. 1980sలో బచ్పన్ బచావ్ ఆందోళన్ అని చెప్పేసేసి దేశవ్యాప్తంగా కూడా బాల కార్మిక వ్యవస్థ నిషేధం కోసము చాలా ఉద్యమాలను చేపడుతున్నారు. తను ఏ రాష్ట్రానికి చెందినవారు కైలాష్ సత్యార్థి గారు అంటే మధ్యప్రదేశ్. అప్పట్లో ఒక పోటీ పరీక్షలు అడిగారు ప్రశ్న. ఇక కైలాష్ సత్యార్థి గారు రీసెంట్గా 2026 సంవత్సరంలో ఒక పుస్తక రచనతో న్యూస్లోకి వచ్చారు. తను రాసిన ఒక పుస్తకం విడుదలైంది. ఆ పుస్తకం పేరేంటంటే కరుణ, ది పవర్ ఆఫ్ కంపాషన్. కరుణ, ది పవర్ ఆఫ్ కంపాషన్ పుస్తక రచయిత ఎవరు అని అడుగుతారు. కైలాష్ సత్యార్థి గారు. ఎనఫ్. ఇక వివరాల్లోకి వెళ్తే, సో కైలాష్ సత్యార్థి టు బి హానర్డ్ విత్ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ 2026. ఈ పురస్కారాన్ని ఏప్రిల్ 24న ప్రదానం చేస్తారు. ఓకేనా? ఇక నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియు బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి గారికి లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారము ఈ సంవత్సరానికి 2026 సంవత్సరానికి గాను వరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక బాల హక్కుల ఉద్యమము, బాల కార్మిక వ్యవస్థ నిషేధము అనగానే గుర్తొచ్చే పేరు కైలాష్ సత్యార్థి. బాల కార్మికత్వ నిర్మూలన కోసం ఆయన చేసిన జీవితాంత పోరాటము మరియు ప్రపంచవ్యాప్తంగా బాల హక్కుల పరిరక్షణకు చేసిన సేవలకు గాను తనకి ఈ పురస్కారం వరించింది. అటు నోబెల్ శాంతి పురస్కారమే కానివ్వండి, ఇప్పుడు లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం కానివ్వండి. కైలాష్ సత్యార్థి గారికి 2014లో నోబెల్ శాంతి పురస్కారం అనేది రావడం జరిగింది. తనతో పాటు అదే ఏడాదికి గాను శాంతి పురస్కార గ్రహీత ఇంకొకరు ఉన్నారు, పాకిస్తాన్కు చెందిన మలాలా యూసుఫ్జాయ్. ఓకేనా? ఇక లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం గురించి చెప్పాలంటే 2022 సంవత్సరంలో ప్రారంభమైంది. రైట్? ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గారి స్మారకార్థము
2022 సంవత్సరంలో ఈ పురస్కారాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న ఆమె తండ్రి పండిట్ దీననాథ్ మంగేష్కర్ వర్ధంతి సందర్భంగా ప్రదానం చేయబడుతుంది. దేశానికి మరియు సమాజానికి విశిష్టమైన మరియు ఆదర్శప్రాయ సేవలందించిన వ్యక్తులకు ఈ పురస్కారము అందజేయడం జరుగుతుంది. సోషల్ సర్వీస్ ఇంపార్టెంట్. ఓకేనా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2022 సంవత్సరంలో ఈ పురస్కార మొట్టమొదటి గ్రహీతగా చరిత్రలో నిలిచిపోయారు. ఇక ఈ పురస్కారాన్ని సామాజిక సేవ, ప్రజా జీవితం, కళలు మరియు జాతీయ నిర్మాణంలో విశేష కృషిని గౌరవించే పురస్కారంగా మనం చెప్పవచ్చు. ఆయా రంగాల్లో విశేష కృషి చేస్తున్న వ్యక్తులను సత్కరించడం జరుగుతుంది. మరి పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది, ప్రదానం చేస్తుంది అంటే ఈ పురస్కారాన్ని మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్టాన్ వారు ప్రకటిస్తారు, ప్రదానం చేస్తారు. ఎనఫ్. ఓకేనా. ఇక పురస్కార గ్రహీత కైలాస్ సత్యార్థి గారు కదా, తనకు సంబంధించిన బేసిక్ పాయింట్స్. 1954 ఇయర్ జనవరి 11న జన్మించారు. విదిశ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. తన డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఏ రాష్ట్రమో గుర్తు పెట్టుకోవాలి, పోటీ పరీక్షల్లో అడుగుతారు. ఇక తను స్థాపించిన సంస్థలు చాలా ఉన్నాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ 1980sలో బచ్పన్ బచావో ఆందోళన్ ఒక ఉద్యమమే. ఇక ప్రధాన కృషి బంధిత కార్మికత్వం మరియు బాల కార్మికత్వం నుంచి వేలాది మంది పిల్లలను విముక్తి చేయగలిగారు. ఇప్పటికే నోబెల్ శాంతి పురస్కారం ఏ సంవత్సరంలో వరించింది అంటారు, 2014 సంవత్సరం. తను రాసిన పుస్తకం ఏంటి, రీసెంట్ 2026 ఇయర్లో వార్తలోకి వచ్చింది ఏంటిది, కరుణ ది పవర్ ఆఫ్ కంపాషన్. పుస్తక రచయిత కైలాస్ సత్యార్థి గారు. ఓకేనా. ఇక అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919 ఇయర్లో స్థాపన, జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. 1946 నుండి ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో బాల కార్మిక నిర్మూలనకు సంబంధించిన ఒప్పందాల రూపకల్పనలో కైలాస్ సత్యార్థి గారు కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పటికీ కూడా. ఓకేనా. ఇక లతా మంగేష్కర్ గారు భారతరత్న పురస్కార గ్రహీత. 2001 సంవత్సరంలోనే తనకు భారతరత్న పురస్కారం వరించింది. ఓకేనా. తను 1929 ఇయర్లో జన్మించారు. తన స్వరాష్ట్రం వచ్చేసేసి మహారాష్ట్ర. ఓకేనా. మరణం 2022 ఫిబ్రవరి 6వ తేదీన. భారత సంగీత ప్రపంచంలో ప్రముఖ గాయని. భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సుపరిచితులైన వ్యక్తి లతా మంగేష్కర్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇటువంటి టాపిక్స్ చూస్తున్నప్పుడు కొన్ని లింక్ చేసుకోండి. రీసెంట్గా ఆశా భోస్లే గారు మరణించారు. తన యొక్క ప్రత్యేకతలు ఏంటి అడగవచ్చు. ఓకేనా. ఎనఫ్. ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ఈ విధమైన బేసిక్ పాయింట్స్ని పోటీ పరీక్షల కోణంలో గుర్తుంచుకుంటే 100% మనం మార్క్స్ని స్కోర్ చేయవచ్చు. ఓకేనా. ఇక ఈరోజు ఏప్రిల్ 19th 2026 వార్తలు నిలిచిన మొట్టమొదటి అంశం ఏంటంటే ఒక సూపర్లేటివ్ టాపిక్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఏంటి టాపిక్స్, మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ సూపర్లేటివ్ టాపిక్స్. మరి ఏప్రిల్ 18th మనం నిన్నటి రోజున ఒక టాపిక్ని డిస్కస్ చేసాం, వరల్డ్ హెరిటేజ్ డే అని చెప్పేసేసి. ఈ సందర్భాన లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో ఒక ప్రారంభము లేదా శంకుస్థాపన అనేది న్యూస్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక టాపిక్ ఇది. లడఖ్లో భారతదేశంలోనే తొలి పెట్రోగ్లిఫ్ సంరక్షణ పార్క్, పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్. ఈ పెట్రోగ్లిఫ్ అంటే ఏంటో చెప్తాను, చరిత్రకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పెట్రోగ్లిఫ్ అంటే ప్రాచీన కాలానికి చెందిన రాతి ఉపరితలం, రాక్ సర్ఫేస్ ఉంటుంది కదా. మనం రకరకాల రాళ్ళను చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద రాళ్ళు. వాటి యొక్క సర్ఫేస్ పైన చెక్కినటువంటి చిత్రాలు కానివ్వండి, చిహ్నాలు కానివ్వండి, శిల్పాలు కానివ్వండి, వాటిని పెట్రోగ్లిఫ్ అంటాము. గుర్తుపెట్టుకోండి. పెట్రోగ్రాఫ్ ఈజ్ స్లైట్లీ డిఫరెంట్. ఇప్పుడు మనం పెట్రోగ్లిఫ్ ఏ కాలానికి సంబంధించి, ప్రాచీన కాలానికి సంబంధించి, ఓల్డ్ ఏజ్ సంబంధించిన రాతి ఉపరితలంపై చెక్కిన చిత్రాలు, చిహ్నాలు, శిల్పాలు, వాటి సంరక్షణ కోసం ఉద్దేశించబడిన ఒక కన్జర్వేషన్ పార్క్, పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్ని
లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో లేలో శంకుస్థాపన చేశారు. ఇది న్యూస్. ఎవరు చేశారు? లడఖ్ అంటే కేంద్రపాలిత ప్రాంతం కదా. సో కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఉంటారు. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం పెట్రోగ్లిఫ్ అంటే ఏంటో చూడండి. దే ఆర్ క్వైట్ లిటరల్లీ రైటింగ్ ఆన్ స్టోన్. స్టోన్ పైన రాతలు చూస్తూ ఉంటాం కదా, దాంతో పోలిస్తే కొంత మార్పు ఉంటుంది పెట్రోగ్లిఫ్కి. ఎలా? అన్లైక్ పెట్రోగ్రాఫ్స్, పెయింటింగ్స్, పెట్రోగ్లిఫ్స్ ఇన్వాల్వ్ ఫిజికల్లీ ఆల్టరింగ్ ద స్టోన్స్ సర్ఫేస్. స్టోన్ యొక్క సర్ఫేస్ ఉంటుంది కదా, దాన్ని ఫిజికల్గా కొంత ఆల్టర్ చేస్తారు, చెక్కినట్టుగా చూపిస్తారు. సో పెట్రోగ్లిఫ్ అంటే రాతిపై చెక్కినటువంటి చిహ్నాలు, ఓకేనా, లేదా రాతలు అని కూడా చెప్పవచ్చు. సో దానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఇస్తూ లడఖ్లో ఒక ప్రారంభోత్సవము అడుగుతారు ఎగ్జామినేషన్లో, ఖచ్చితంగా దీనిపైన అడగవచ్చు. అండ్ సూపర్లేటివ్ టాపిక్స్ పైన అభ్యర్థులు ఏ విధంగా ఫోకస్ చేయాలి అంటే సింగిల్ లైన్లో చూడండి. భారతదేశంలోనే మొట్టమొదటి పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్ ఎక్కడ? లడఖ్లోని లే. ఇక లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం ఎప్పుడైంది? 31 అక్టోబర్ 2019 ఆఫ్టర్ రీపీలింగ్ ఆర్టికల్ 370. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ జరిగింది కదా అప్పుడు. ఇక భారతదేశంలోనే తొలి పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్, పెట్రోగ్లిఫ్ సంరక్షణ పార్క్ని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని లేలో సింధు నది తీరంలో ఏర్పాటు చేయనున్నారు. ఇంకా ఏర్పాటు అయిపోలే, అందుకే శంకుస్థాపన అని చెప్పాను. వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఏప్రిల్ 18 అంటే నిన్నటి రోజున లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా గారు ఈ కన్జర్వేషన్ పార్క్కి శంకుస్థాపన చేశారు. ఓకేనా, ఫౌండేషన్ స్టోన్ అంటాం కదా అలా. శతాబ్దాల నాటి, కొన్ని వందల ఏళ్ల కాలం నాటి రాతి శిల్పాలను సంరక్షించడము ఈ కార్యక్రమం యొక్క, ఈ కన్జర్వేషన్ పార్క్ యొక్క ఉద్దేశం. ఇక్కడ వాటిని భద్రపరుస్తారన్నట్టు. ఇక పెట్రోగ్లిఫ్లు అంటే ప్రాచీన కాలానికి చెందిన రాతి ఉపరితలాలపై చెక్కిన చిత్రాలు, చిహ్నాలు లేదా శిల్పాలు. ఈ పార్క్ రాతి శిల్పాల సంరక్షణకు ప్రత్యేక స్థలంగా పనిచేస్తుంది. ఓకేనా. ప్రస్తుతం ఈ శిల్పాలు నియంత్రణ లేని పర్యాటకము, వేగవంతమైన మౌలిక వసతుల అభివృద్ధి, అవగాహన లోపం వంటి కారణాలతో ముప్పు ఎదుర్కొంటున్నాయి. అలా ముప్పును ఎదుర్కొంటున్న ఈ పెట్రోగ్లిఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడమే దీని యొక్క ఉద్దేశం. ఎనఫ్. ఓకేనా, రైట్. ఇక్కడ లడఖ్లో ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరున్నారు? వినయ్ కుమార్ సక్సేనా గారు, కేంద్రపాలిత ప్రాంతము. ఇక పెట్రోగ్లిఫ్స్ అంటే గ్రీకు పదాల నుండి ఉద్భవించిన పదం పెట్రోగ్లిఫ్. సో రూట్ వర్డ్ గ్రీక్. ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన పురావస్తు ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. కామన్గా ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్లో కూడా బయటపడతా ఉంటాయి ఇన్స్క్రిప్షన్స్, పెట్రోగ్లిఫ్స్ ఇటువంటివి. ప్రాచీన మానవుల సంస్కృతి, జీవనశైలి గురించి సమాచారం అందిస్తాయి. ఇట్ ఈజ్ లైక్ ఇన్స్క్రిప్షన్ అంటే ఎనీథింగ్ దట్ ఈస్ రిటన్ ఆన్ ద హార్డ్ సర్ఫేస్. సో ఇవేంటంటే కొంత స్లైట్గా డిఫరెంట్. ఓకేనా. ఇక లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని వచ్చేసేసి లే. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరున్నారు? వినయ్ కుమార్ సక్సేనా గారు. రైట్, ఎనఫ్. ఇక సింధు నది ఒడ్డున అని చెప్పాను కదా ఈ పెట్రోగ్లిఫ్ సంరక్షణ పార్క్ ఏర్పాటు. సో సింధు నది ఆవిర్భావం ఎక్కడ? టిబెట్లోని మానస్ సరోవర్ ప్రవహించే ప్రదేశాలు ఏంటంటే భారత్, పాకిస్తాన్. సింధు నదీ జలాల ఒప్పందం 1960 సెప్టెంబర్ 19 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపన? 1861 ఇయర్లో స్థాపన. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా, కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే గజేంద్ర సింగ్ షెకావత్ గారు. ఎనఫ్. అండ్ ఇక్కడ ఇంకా కూడా చెప్పాలంటే దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 4వ భాగము అనగానే మనకు ఆదేశిక సూత్రాలు గుర్తొస్తాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అందులో ఆర్టికల్ 49 పురాతన ప్రాంతాలను, కట్టడాలను, మన సంస్కృతిని సంరక్షించడం అనేది రాజ్యం యొక్క బాధ్యత. అందుకే ఒక చట్టాన్ని కూడా రూపొందించడం జరిగింది పార్లమెంట్ ద్వారా. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఆర్కియలాజికల్ రిమైన్స్ యాక్ట్ 1958, రూల్స్ ఇన్ 1959. ఇలాంటివి లింక్ చేసుకోండి.
ఓకేనా? వార్తలో నిలిచిన ఒక అంశాన్ని యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోవడం కాదు కరెంట్ అఫైర్స్ అంటే. దానికి సంబంధించి సబ్జెక్ట్ లింక్ చేయాలి, దానికి సంబంధించి కాన్సెప్ట్ని లింక్ చేసుకోవాలి, అడిషనల్ పాయింట్స్ స్టాటిక్ జీకేని అడిషన్గా తీసుకోవాలి. ఇలా చేస్తే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. మనం ప్రతి టాపిక్ని కూడా అదే విధంగా డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా? ఇక మరొక సూపర్లేటివ్ టాపిక్ రైల్వేస్కి సంబంధించి. ఇక రైల్వేస్ సంబంధించి హిస్టారికల్ ఇంపార్టెన్స్ మీకు లాస్ట్ 2 days బ్యాక్ చూశారు. ఏప్రిల్ 16th అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? చరిత్ర కాలంలో, బ్రిటిష్ వారి కాలంలో మొట్టమొదటి రైలు ప్రారంభము, బాంబే తానే అని చెప్పేసేసి లింక్ చేసుకోండి. ఓకేనా? ఇక భారతదేశంలో తొలి నీటి తటస్థ రైల్వే డిపోగా కాంకరియా కోచింగ్ డిపో. ఇంగ్లీష్ వర్డ్స్ చూడాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క పదాన్ని ట్రాన్స్లేషన్ చేయొచ్చు, కానీ కొన్ని టాపిక్స్ యొక్క అర్థమే మారిపోతుంది. అటువంటప్పుడు ఏంటంటే కొన్ని పదాలకి సంబంధించి ఇంగ్లీష్ వర్డ్స్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు ప్రతి వర్డ్ ఇస్తున్నా నేను మ్యాక్సిమం పోటీ పరీక్షల కోణంలో ఇబ్బంది కాకూడదని. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాటర్ న్యూట్రల్ రైల్వే డిపో, ఇండియాస్ ఫస్ట్ వాటర్ న్యూట్రల్ రైల్వే డిపో ఏంటి, ఎక్కడ? మరి గుజరాత్ రాష్ట్రంలో ఏంటంట డిపో? కాంకరియా కోచింగ్ డిపో అని అంట. ఈ వాటర్ న్యూట్రల్ రైల్వే డిపో అంటే ఏంటంటే కామన్గా రైల్వే కోచెస్ ఉంటాయి కదా, ఆ కోచెస్ని క్లీన్ చేయడము, నిర్వహించడము, శుద్ధి చేయడం ఇటువంటివి చూస్తాం కదా. ఆ వ్యర్థ నీళ్ళు లేదా మలిన నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని శుద్ధి చేసి మళ్ళీ రీయూజ్ చేయడము. దీని ద్వారా ఏం జరుగుతుంది? తాగునీటి పైన, ఆ ఫ్రెష్ వాటర్ పైన డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. రానున్న రోజుల్లో యుద్ధాలు అనేవి నీటి కోసమే జరుగుతాయి. వాస్తవం మనం చూస్తున్నాం. ఈ టెంపరేచర్స్ కానివ్వండి, వాతావరణ మార్పు పరిస్థితులు కానివ్వండి, నీటి సమస్య ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. నిన్నటి క్లాస్లో చూడండి, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ వారు ప్రారంభించిన ఒక ప్రోగ్రామ్ వాటర్ ఫార్వర్డ్ అని చెప్పేసేసి ఇటువంటివి లింక్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్తో లింక్ చేయగలగాలి. మరి నీటిపైన ఆధారపడడం అనేది పెరుగుతోంది కాబట్టి మ్యాక్సిమం పాసిబుల్ అయినంత వరకు తాగునీటిపైన ఆధారపడడం తగ్గించాలంటే వాటర్ని రీయూజ్ చేసే విధంగా ఉండాలి. దానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలాంటి ఒక అంశమే వాటర్ న్యూట్రల్ రైల్వే డిపో. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఉన్న కాంకరియా కోచింగ్ డిపో భారతదేశంలో తొలి నీటి తటస్థ వాటర్ న్యూట్రల్ రైల్వే డిపోగా నిలిచిందంట. గుర్తుపెట్టుకోండి, సింగిల్ లైన్లో. రైల్వే కోచ్ల శుభ్రపరిచే మరియు నిర్వహణలో ఉపయోగించే మలిన జలం ఏదైతే ఉంటుందో శుద్ధి చేసి పునర్వినియోగం చేయడం ద్వారా ఈ హోదా అనేది ఈ రైల్వే డిపోకు లభించిందంట. ఈ డిపోలో అవసరమైన నీటి వినియోగంలో దాదాపు మొత్తం అవసరాన్ని రీయూజ్ ద్వారానే పునర్వినియోగ జలంతో తీర్చడం ద్వారా తాగునీటి మీద ఆధారణ అనేది తగ్గించడం జరుగుతుందంట. ఇది సుస్థిర రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి ఉదాహరణగా నిలుస్తుంది. ఎనఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్య లక్షణాలు ఏంటంటే ఫైటో రెమిడియేషన్ ఆధారిత శుద్ధి వ్యవస్థ. అంటే వాటర్ని పునర్వినియోగిస్తున్నారు కదా, అంటే మలిన నీటిని మళ్ళీ శుద్ధి చేసి వాడుతున్నారు కదా, అందుకోసము వాడుతున్న టెక్నిక్ అన్నట్టు. సో ఫైటో రెమిడియేషన్ ఆధారిత శుద్ధి వ్యవస్థ ప్రత్యేక మొక్కల సహాయంతో కాలుష్యాలను సహజంగా శోషణ చేసి నీటిని శుద్ధి చేస్తుంది. పర్యావరణహితమైన విధానం, ఎకో ఫ్రెండ్లీ పద్ధతులకు మనం కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రోత్సహించాలి. ఇక సరిపోతుంది. ఈ టెక్నిక్ గురించి ఎగ్జామినేషన్లో అడగరు. ఆ నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారు, ఎన్ని నీటిని రోజు శుద్ధి చేస్తున్నారు, ఎన్ని నీటిని వాడుతున్నారు, ఇదంతా నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మనకి ఇంపార్టెంట్ ఏంటి? భారతదేశంలో మొట్టమొదటి అనే పదంతో వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ వర్డ్ గుర్తుంచుకోండి. వాటర్ న్యూట్రల్ రైల్వే డిపో ఏది, ఎక్కడ ఉంది? ఎనఫ్. ఈ వాటర్ న్యూట్రల్ రైల్వే డిపో అంటే ఏంటి చూస్తే సరిపోతుంది, రైట్? ఇక ప్రాముఖ్యత. మరి ఈ పద్ధతి ద్వారా ప్రాముఖ్యత ఏంటంటే భారతీయ రైల్వేలు మౌలిక వసతుల అభివృద్ధిలో సుస్థిరతను
అనుసంధానించిన ఉదాహరణగా చెప్పవచ్చు. దీర్ఘకాలిక నీటి సంరక్షణ మరియు వాతావరణ అనుకూల వ్యూహాలను బలోపేతం చేస్తుంది. పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించడాన్ని నిర్ధారిస్తుంది. ఇక అభ్యర్థులు అబ్జర్వ్ చేయండి, మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రతిరోజు చాలా టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఏ టాపిక్ అయినా చూడండి, మీరు ఆ టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి వస్తే ఆ సంస్థకు సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ ఇస్తున్నాను. ఒక దేశం గురించి వస్తే ఆ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ ఇస్తున్నాను పోటీ పరీక్షల కొరంలో. రాష్ట్రం గురించి వస్తే రాష్ట్రానికి సంబంధించి. ఈ విధంగా అయితేనే మనం మ్యాథ్స్ స్కోర్ చేయగలుగుతాము. సో ఇండియన్ రైల్వేస్ గురించి 1853, ఇక మీరు హిస్టారికల్ ఇంపార్టెన్స్ లింక్ చేసుకోండి. 1853 ఏప్రిల్ 16 ఇంపార్టెన్స్ ఏంటి? ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. తనే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కూడా కన్సర్న్ మినిస్టర్. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇక మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలోనే కదా ఇండియన్ రైల్వేస్ పనిచేస్తుంది, సరిపోతుంది. ఓకేనా? ఇక రైల్వేకి సంబంధించి ఎనఫ్. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే గుజరాత్ రాజధాని వచ్చేసేసి గాంధీనగర్. ముఖ్యమంత్రిగా అక్కడ బీజేపీ నేత భూపేంద్రభాయ్ పటేల్ గారు ఉన్నారు. గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ గారు ఉన్నారు. గుజరాత్ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది అని అడగవచ్చు. స్టేట్ ఫార్మేషన్ ఇన్ విచ్ ఇయర్ అని అడగవచ్చు. 1960. ఎందుకంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది ఎస్ఆర్సి ఆధారంగా 1956లో జరిగింది. 14 రాష్ట్రాల ఏర్పాటు గురించి చూసాం. అలా 15వ రాష్ట్రంగా భారతదేశంలో గుజరాత్ 1960లో లింక్ చేసుకోండి. గుజరాత్ ఎక్కడ నుండి ఏర్పాటైంది? బాంబే స్టేట్ నుంచి. ఇక అహ్మదాబాద్ సబర్మతి నది తీరంలో ఉంటుంది. 2017లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీగా అహ్మదాబాద్ గుర్తింపు పొందింది. రైట్. ఇక భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా భూపేంద్ర యాదవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నెక్స్ట్, ఇటీవల అణు విద్యుత్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ ఎనర్జీ ఇటువంటివి రెగ్యులర్గా వార్తల్లోకి వస్తున్నాయి. భారతదేశం కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ప్రయాణిస్తోంది. సౌరశక్తికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇక రానున్న రోజుల్లో అణు విద్యుత్ కీలకంగా మారబోతోంది. అందుకోసం మనం నిర్దేశించుకున్న లక్ష్యం అనేది న్యూస్లో ఉంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2047 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచనున్న భారత్ అంట. ఇక న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనగానే కొన్ని గుర్తుకు రావాలి మనకి. తారాపూర్, జైతాపూర్ ఎక్కడ? మహారాష్ట్ర. కైగా కర్ణాటక, కుడంకులం తమిళనాడు, రావత్బట్ట రాజస్థాన్, నరోరా ఉత్తరప్రదేశ్, కాక్రపార గుజరాత్ ఇలా. అండ్ రీసెంట్గా ఈ అణుశక్తికి సంబంధించి ఒక అచీవ్మెంట్ మనం చూసాము, క్రిటికాలిటీ సాధించాము. కల్పాకం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. కల్పాకం ఎక్కడ? తమిళనాడు. సో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ సాధించాం. మన భారతదేశంలో 3 దశల అణుశక్తి కార్యక్రమం అనేది అమల్లో ఉంది. సో పితామహుడు ఎవరు? హోమీ జహంగీర్ బాబా గారు. ఇక అణుశక్తికి సంబంధించి కన్సర్న్డ్గా ఏ శాఖ పనిచేస్తుందని? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, విచ్ వర్క్స్ అండర్ పిఎంఓ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ఈ టాపిక్లోకి వెళ్దాము. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అండ్ వికసిత్ భారత్ లక్ష్యాలు ఏవైతే ఉంటాయో 2030 నాటికి సాధించాల్సిన లక్ష్యాలు ఏవైతే ఉంటాయో 2070 నాటికి సాధించాల్సిన లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి చూడండి. డిఫెన్స్ టార్గెట్స్ ఏంటి ఇవన్నీ కూడా అడుగుతారు. మీకు ప్రతి ఒక్కటి చెప్తున్నాను నేను. భారతదేశం ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచే ప్రణాళికను ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్గా ఉన్న ఘనశ్యామ్ ప్రసాద్ గారు రీసెంట్గా తెలిపారు. స్వచ్ఛమైన, స్థిరమైన మరియు తక్కువ కార్బన్ ఉద్గారాల శక్తి వనరులను బలోపేతం చేయడము దీర్ఘకాలిక వ్యూహంలో భాగం. ఈ లక్ష్యం సాధించేందుకు అణువిద్యుత్ సామర్థ్యంలో 10ంతలకు పైగా వృద్ధి అవసరం అంట. ఈ లక్ష్య సాధనకు వేగవంతమైన మౌలిక వసతుల అభివృద్ధి, నిరంతర పెట్టుబడులు అవసరము. ప్రధానంగా కొత్త అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై దృష్టి సారించబడుతుంది. రైట్. సో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 1951 ఇయర్లో స్థాపన సంస్థ. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ఆధారంగా ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. మినిస్ట్రీ ఆఫ్ పవర్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ పవర్
కన్సర్న్ మినిస్టర్ ఎవరు? మనోహర్ లాల్ ఖట్టర్ గారు. అదే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ప్రహ్లాద్ జోషి గారు. రైట్, ఎనఫ్. ఇక భారత అణువిద్యుత్ కార్యక్రమం డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో అమలవుతుంది. అటామిక్ ఎనర్జీ యాక్ట్ విచ్ ఇయర్ అంటారు? గుర్తుపెట్టుకొని 1962 ప్రకారము. ఇక ప్రధానంగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు భారతదేశంలో అణువిద్యుత్తుకు సంబంధించిన ఒక నిర్వహణ సంస్థగా చెప్పొచ్చు. భారతదేశంలో 3 దశల అణువిద్యుత్ కార్యక్రమం అనేది అమల్లో ఉంది. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, సెకండ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్, రీసెంట్గా మనం చూసాము ప్రోటోటైప్, థోరియం ఆధారిత రియాక్టర్స్. ఇక థోరియం అంటే ప్రస్తుతం ప్రపంచంలో మోనోపాలీ ఇండియా అని చెప్పొచ్చు. థోరియం మోనజేట్ శాండ్ రూపంలో కనబడుతుంది. మీరు కేరళకి వెళ్ళారనుకోండి, కేరళ మలబార్ కోస్ట్ కనబడుతుంది కదా, బీచ్ శాండ్ ఏదైతే ఉంటుందో శాండ్ రూపంలో మోనజైట్ నుండే థోరియం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశం శక్తి మరియు వాతావరణ లక్ష్యాలు 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలే లక్ష్యంగా పెట్టుకుంది. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ప్రకారము ఫాజిలేతర శక్తి సామర్థ్య పెంపు లక్ష్యం. అంటే నాన్ ఫాజిల్ ఎనర్జీ వైపు మనం ప్రయాణించాలి, రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ప్రయాణించాలి. ఓకేనా? కన్వెన్షనల్ ఎనర్జీకి దూరంగా ఉండాలి. ఇక నెక్స్ట్ నీతి ఆయోగ్కి సంబంధించి ఒక రిపోర్ట్ లేదా ఒక ప్రత్యేక సంకలనము న్యూస్లో ఉంది. ఒక గైడ్ అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు నీతి ఆయోగ్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్ చూద్దాము. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2015 జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కూడా కాదు. మరి ఎలా ఏర్పాటైంది అంటే కేంద్ర క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటైంది. ఇది ఒక అడ్వైజరీ బాడీ. థింక్ ట్యాంక్ అన్న భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజం అనే పదం కనిపించిన నీతి ఆయోగ్ ఇస్ ద ఆప్షన్. గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ అదే. మరి నీతి ఆయోగ్కి ఎక్సఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు ఉంటారు, నరేంద్ర మోదీ గారు ప్రస్తుతం. ఇక ఆ తర్వాత వైస్ చైర్పర్సన్గా ప్రస్తుతం ఎవరున్నారంటే సుమన్ బెరీ గారు ఉన్నారు, వైస్ చైర్పర్సన్. తనే యాక్టివ్ రోల్ ఉంటుంది నీతి ఆయోగ్కి సంబంధించి. ఇక నీతి ఆయోగ్కి ప్రస్తుతం సీఈఓగా రీసెంట్గా లాస్ట్ మంత్ మనం చూసాం మార్చి నెలలో నిధి చిబ్బర్ గారు నియమితులయ్యారు, బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారి స్థానంలో అని చెప్పేసి. సో రీసెంట్గా నీతి ఆయోగ్ వారు ఒక ప్రత్యేక సంకలనాన్ని విడుదల చేశారు. ఆ సంకలనం పేరు ఇటువంటివి చూస్తున్నప్పుడు ఆ రిపోర్ట్ చూడాలి, ఆ కవర్ పేజ్ చూడాలి. కవర్ పేజ్ ఇంపార్టెంట్ ఇటువంటి బుక్స్ కానీ వస్తున్నప్పుడు. దివ్య భారత్, ఏ విండో టు ద సోల్ ఆఫ్ ఇండియా, ఏప్రిల్ 18, 2026 రోజున, వరల్డ్ హెరిటేజ్ డే రోజున ఈ సంకలనం విడుదలైంది. పర్యాటక రంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో ఈ సంకలనం అనేది ఉపయుక్తంగా ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా దివ్య భారత్, ఏ విండో టు ద సోల్ ఆఫ్ ఇండియా పేరుతో ప్రత్యేక సంకలనాన్ని విడుదల చేసింది. భారతదేశ పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడము ఈ సంకలనం యొక్క ప్రధాన ఉద్దేశం అంట. పర్యాటకులకు దేశంలోని వైవిధ్యమైన ప్రాంతాలు, సంస్కృతి మరియు వారసత్వంపై అవగాహన కల్పించడమే లక్ష్యం అంట. భారతదేశ భౌగోళిక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని ఈ సంకలనం ప్రతిబింబిస్తుంది. ఎనఫ్, సరిపోతుంది. దేనికోసం ఉద్దేశించబడింది, ఆ సంకలనం పేరిస్తారు, ఎవరు రిలీజ్ చేశారు, సరిపోతుంది. ఇక నీతి ఆయోగ్కి సంబంధించి నేను ఏవైతే ఇందాక ఓవరాల్గా చెప్పానో అవన్నీ కూడా బేసిక్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చేసాను. ఓకేనా? అభ్యర్థులకు ఒక విషయం మరొకసారి చెప్తున్నాను, నీతి ఆయోగ్ అనే పదం లేకుండా ఏ పోటీ పరీక్ష, ఏ స్థాయి పోటీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం ఉండదు. అంటే ఖచ్చితంగా నీతి ఆయోగ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. వారు రీసెంట్గా విడుదల చేసిన సూచీల గురించి, నివేదికల గురించి, ఇటువంటి ప్రత్యేక సంకలనాల గురించి అడుగుతారు. ఇక నెక్స్ట్ ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఏఐసిటిఈ ఇంట్రడ్యూస్ చేసిన వాణి 3rd ఎడిషన్ మరొకసారి న్యూస్లో ఉంది. మనం ముఖ్యంగా ప్రాంతీయ భాషలు ఇటువంటివి చూస్తూ ఉంటాం కదా, సో దానికి సంబంధించి సాంకేతిక విద్యలో భారతీయ భాషలను ప్రోత్సహించడం కోసమే ఈ ఏఐసిటిఈ వాణి ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
ఎవరు ప్రారంభించారు, ఉద్దేశం ఏంటి, 3 లైన్లో అయిపోవాలి టాపిక్. ఓకేనా. 3rd ఎడిషన్ రీసెంట్గా న్యూస్లో ఉంది. సో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ వాణి పథకానికి సంబంధించి 3వ ఎడిషన్ని రీసెంట్గా ప్రారంభించింది. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్ కానివ్వండి విడుదల జరిగింది. సాంకేతిక విద్యలో భారతీయ భాషల వినియోగాన్ని ప్రాంతీయ భాషలకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం. సాంకేతిక విద్య అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్, వాస్తవానికి బీటెక్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ స్టడీస్ అన్నీ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ కదా. సో సాంకేతిక విద్యలో భారతీయ భాషల వినియోగాన్ని బలోపేతం చేయడము ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. వాణి విద్యార్థులు తమ మాతృభాష, ప్రాంతీయ భాష, సాంకేతిక జ్ఞానాన్ని అందుబాటులో పొందేందుకు అనుకూల విద్యా వాతావరణం సృష్టించడమే ఈ ఏఐసిటి వాణి పథకం అనేది దృష్టిలో పెట్టుకుంది. ఇక వాణి అంటే ఏంటంటే వైబ్రాంట్ అడ్వొకేసీ ఫర్ అడ్వాన్స్మెంట్ అండ్ నర్చరింగ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. ఏఐసిటి వారు ప్రారంభించిన వాణి, ఈ వాణిని ఫుల్ ఫామ్ ఏంటి అంటారు, ఎందుకోసం ఉద్దేశించబడింది, భారతీయ భాషలను ప్రోత్సహించడం, ఎందులో టెక్నికల్ ఎడ్యుకేషన్లో. ఎనఫ్. ఉన్నత విద్యలో భాషా అంతరాన్ని తగ్గించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశము. ఓకేనా. లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండకూడదు అని చెప్పేసి మాతృభాష విద్య నుండి ఆంగ్ల మాధ్యమ సాంకేతిక కోర్సులకు మారే విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది. ప్రాంతీయ భాషలో సాంకేతిక జ్ఞాన పరిశోధన, అధ్యయనం మరియు ప్రచారం ప్రోత్సహిస్తుంది ఈ వాణి ప్రోగ్రాము. ఇక ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఏ సంవత్సరంలో స్థాపన అంటే 1945 ఇయర్లో. ఓకేనా. 1987 యాక్ట్ ద్వారా చట్టబద్ధమైంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఈ ఏఐసిటి? కొన్ని సంస్థల గురించి చూస్తున్నప్పుడు నోడల్ మినిస్ట్రీస్ ఇంపార్టెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ గారు. భారతదేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జూలై 29, 2020. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ఏఐసిటికి ప్రస్తుతం చైర్మన్గా ప్రొఫెసర్ యోగేష్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. చాలాసార్లు పోటీ పరీక్షలు అడుగుతున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ప్రస్తుతం చైర్మన్ ఎవరు, ఏఐసిటి చైర్మన్ ఎవరు, ఇటువంటివి అడుగుతున్నారు. ఓకేనా. రీసెంట్గా ఎన్సీఆర్టీ కూడా తరచూ న్యూస్లో ఉంది. ఎన్సీఆర్టీకి యూనివర్సిటీ హోదా దక్కడము, ఇటువంటి వాటిపైన ఫోకస్ చేయండి. రైట్. ఇక నెక్స్ట్ 2014 సంవత్సరంలోనే ప్రారంభమైన ఒక పథకము ఇటీవల మళ్ళీ వార్తల్లోకి వచ్చి, ఎందుకు అంటే పొడిగింపుకి. ఆ పథక పొడిగింపు అనేది న్యూస్లో ఉంది. కొనసాగింపు లేదా పొడిగింపు. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, వార్తల్లో నిలిచిన పథకాలపైన, పాలసీలపైన, పోర్టల్స్ పైన, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన, క్యాంపెయిన్స్, అవగాహన కార్యక్రమాలపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి వార్తల్లో నిలిచిన పథకాలు, పాలసీస్, పోర్టల్స్ అంటే ఏదో లాస్ట్ 6 monthsలోనో 1 yearలోనో వార్తల్లోకి వచ్చినవి మాత్రమే చూసుకొని ఎగ్జామినేషన్ పోతే సరిపోతుందని కాదు. నేను వార్తల్లో నిలిచినవంటున్నాను, రీసెంట్గా ప్రారంభించినవని అని మాత్రమే చెప్పట్లేదు. వార్తలు నిలిచినవి అంటే ఏంటంటే ఎప్పుడో 10 ఏళ్ల కింద ప్రారంభించబడినవి, 20 ఏళ్ల కింద ప్రారంభించినవి, కొన్ని అయితే 50 ఏళ్ల కింద ప్రారంభించబడిన పథకాల గురించి కూడా ఇప్పుడు జరుగుతున్న పోటీ పరీక్షలు అడుగుతున్నారు. అన్నీ అడుగుతున్నారంటే అన్నీ కాదు, కొన్ని. ఆ కొన్ని ఏంటంటే ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చినవి. ఎలా? ఏదైనా మైల్ స్టోన్తో అప్పటి నుండి అమలవుతున్న ఒక పథకంలో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినా, లేదా ఆ పథకం లేదా పాలసీ ఏదైనా మైల్ స్టోన్తో న్యూస్లోకి వచ్చినా, లేదా ఏదైనా ఒక పథకాన్ని రద్దు చేయడం కానీ, లేదా ఒక పథకాన్ని ఇంకొక పథకంలో విలీనం చేయడం కానీ, ఇటువంటివి కనబడుతూ ఉంటాయి. ఖచ్చితంగా చూడాలి. వార్తల్లో కనిపించింది ఏదైనా కూడా పోటీ పరీక్షల కోణంలో మనం చూడాల్సిందే. సో 2026-31 అంటే 2026 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. సో 2026 ఏప్రిల్ నుంచి 2031 మార్చ్ వరకు 2183 కోట్ల రూపాయల వ్యయంతో రివర్ బేసిన్ మేనేజ్మెంట్ పథకాన్ని కొనసాగిస్తారంట. కొనసాగింపు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అన్నట్టు. మరి ఈ రివర్ బేసిన్ మేనేజ్మెంట్ స్కీమ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఏదైనా ఒక పథకం గురించి చూస్తున్నప్పుడు కన్సర్న్ మినిస్ట్రీ ఏంటో చూడాలి. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? సిఆర్ పాటిల్ గారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద రివర్ బేసిన్ మేనేజ్మెంట్ స్కీమ్
ఎన్ష్యూర్ ప్రొటెక్షన్, ఇంప్రూవ్మెంట్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ వాటర్ రీసోర్సెస్ అక్రాస్ రివర్ బేసిన్స్, ప్రమోట్ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ రీసోర్సెస్, అండర్టేక్ సర్వే, ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ బేసిన్ మాస్టర్ ప్లాన్స్, ఫెసిలిటేట్ ప్లానింగ్ ఆఫ్ ఇరిగేషన్, హైడ్రోపవర్ అండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్, సపోర్ట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రీసోర్సెస్ ఫర్ మల్టిపుల్ యూజెస్ ఇంక్లూడింగ్ నావిగేషన్ అండ్ ఎకలాజికల్ కన్జర్వేషన్. ఓకేనా? సో ఈ పథకం యొక్క ఉద్దేశం సింపుల్గా చెప్పాలంటే, తెలుగులో చెప్పాలంటే, నదీ పరివాహిక ప్రాంత స్థాయి ప్రణాళిక ద్వారా ఉపరితల మరియు భూగర్భ జల వనరుల సుస్థిర వినియోగము, సంరక్షణ మరియు అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకము. సో వాటర్ని యూజ్ చేయడము, నదీ బేసిన్స్ని సంరక్షించడము అనే కోణంలో ఇది ఇంపార్టెంట్. సో భారత ప్రభుత్వం రివర్ బేసిన్ మేనేజ్మెంట్ స్కీమ్ని 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు ఆమోదించింది. ఈ పథకానికి ఎంత కేటాయింపు, బడ్జెట్ అవుట్లే ఎంతనో చూడాలి. 2183 కోట్ల రూపాయల వ్యయం కేటాయించబడింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేయబడుతుంది రివర్ బేసిన్స్ మేనేజ్మెంట్. ఈ పథకం నదీ పరివాహిక ప్రాంత స్థాయి ప్రణాళిక ద్వారా ఉపరితల మరియు భూగర్భ జల వనరుల సుస్థిర వినియోగం, సంరక్షణ మరియు అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్య ప్రాధాన్య నదీ పరివాహిక ప్రాంతాలు ఏంటి అంటే, బ్రహ్మపుత్ర బేసిన్, భారతదేశంలోనే అతిపెద్ద నది ఏదంటే బ్రహ్మపుత్ర, ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ఇక బరాక్ బేసిన్, నెక్స్ట్ తీస్తా బేసిన్, సింధు బేసిన్, ఇటువంటివి. ఇక ప్రణాళికలో ఖచ్చితత్వం పెంచేందుకు ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తారంట. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టము, రిమోట్ సెన్సింగ్, లైడార్, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్, డ్రోన్ ఆధారిత సర్వేలు చేస్తారు. ఓకేనా? డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఎనఫ్. సో రివర్ బేసిన్ మేనేజ్మెంట్ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో పనిచేస్తుంది. సమగ్ర జలవనరుల నిర్వహణ విధానంపై ఆధారితం. ఓకేనా? నదీ పరివాహిక ప్రాంతాల సమన్విత అభివృద్ధే ఈ పథకం యొక్క లక్ష్యము. రైట్? ఎనఫ్. సో ఇక్కడ మీకు ఏదైతే మెన్షన్ చేశాను ఇందాక 4 రివర్స్ గురించి మెన్షన్ చేశాను కదా, అందులో ఇంపార్టెన్స్ ఉన్న రివర్స్ బ్రహ్మపుత్ర నది టిబెట్ ప్రాంతంలో జన్మిస్తుంది. ప్రవహించే దేశాలు వచ్చేసేసి చైనా, భారత్, బంగ్లాదేశ్. మనం సాంగ్పో అంటాము చైనా టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిని, భారతదేశంలో బ్రహ్మపుత్ర అంటాము. అదే బంగ్లాదేశ్కి వెళ్ళిన తర్వాత జమున అవుతుంది, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం బ్రహ్మపుత్రకి ఇంపార్టెంట్. ఇక ద వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ అండ్ ఐలాండ్ మాజులి, బ్రహ్మపుత్ర ఆధారిత ఐలాండ్, గుర్తుపెట్టుకోండి. ఇక బరాక్ నది ఆవిర్భావం అంటే ఎక్కడ జన్మిస్తుంది అంటే మణిపూర్. ప్రవహించే రాష్ట్రాలు ఏంటంటే మణిపూర్, అస్సాం. బంగ్లాదేశ్లో సుర్మా మేఘనా వ్యవస్థగా ప్రవహిస్తుంది ఇది. ఇక తీస్తా రివర్, తీస్తా విషయంలో ఏ దేశాల మధ్య వివాదాలు చారిత్రాత్మకంగా ఉన్నాయంటే భారత్, బంగ్లాదేశ్, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ అని చెప్పొచ్చు. సో తీస్తా రివర్ సిక్కింలో ఆవిర్భావము, ప్రవహించే రాష్ట్రాలు సిక్కిం, వెస్ట్ బెంగాల్. ఓకేనా? ఇక సింధు నది ఆవిర్భావం టిబెట్, ప్రవహించే దేశాలు వచ్చేసేసి భారత్, పాకిస్తాన్. ఇండస్ వాటర్ ట్రీటీ సెప్టెంబర్ 19, 1960. ఇప్పుడు ఈ ఒప్పందం నుండి వైదొలిగింది భారత్ లాస్ట్ ఇయర్. వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది. వరల్డ్ బ్యాంక్ కూడా సో భారత్ తీసుకునే నిర్ణయాలు మేము గౌరవిస్తామని చెప్పేసింది. ఇక నెక్స్ట్, ఒక రాష్ట్రం అధికారిక భాషలను గుర్తించింది. మేఘాలయ రాష్ట్రం. మేఘాలయ రాష్ట్రంలో ఇప్పటికీ ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా వాళ్ళు కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక స్థానిక భాషలు, గారో, కాశీ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, వాటికి రాష్ట్ర భాషలుగా హోదాను మంజూరు చేయడం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ భాషలని దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చండి అని కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో 8వ షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అలాగే కదా మనము 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 96th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చూసాము 8th షెడ్యూల్కి సంబంధించి. 8th షెడ్యూల్ మొదట్లో 14 భాషలతో ఉండేది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడు? 1950 జనవరి 26 కదా. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8th షెడ్యూల్లో అఫీషియల్ లాంగ్వేజెస్ 14 ఉండే, అవి కాస్త ప్రస్తుతానికి 22కు చేరింది. ఒక్కసారి అవి ఏంటి చూద్దాము.
రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో మొదట్లో ఉన్న 14 భాషలు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అందులో మన సౌత్ ప్రాంతంలో మాట్లాడే భాషలు తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, ఈ 4 ఈజీగా గుర్తుంటాయి. ఇక దేశవ్యాప్తంగా గుర్తుంచుకోవాల్సిన భాషలు సాంస్క్రిట్, ఉర్దూ, హిందీ. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రాంతాల పరంగా తీసుకుంటే అస్సామీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, కశ్మీరీ, గుజరాతీ, ఒడియా. ఓకేనా? ఈ భాషలు అంటే మొత్తం ఎంత? 14 భాషలకు చేరింది. సో రాజ్యాంగంలోకి వచ్చినవి 14 భాషలే 8వ షెడ్యూల్లో ఉండే. ఇక తర్వాత 8 భాషలను చేర్చారు. ఆ 8 భాషలు ఏంటంటే 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ద్వారా సింధీని చేర్చారు. సింధీ 8వ షెడ్యూల్లో 15వ భాష అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 3 భాషలు చేర్చింది. ఏంటా 3 భాషలు అంటే మణిపూరి, నేపాలీ, కొంకణి. ఇక ఆ తర్వాత 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా 4 భాషలు చేర్చారు. ఆ 4 భాషలు ఏదంటే బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఓకేనా? సో 22కి చేరింది భాషలు. ఈ 22కి ఇంకో రెండింటిని కూడా చేరిస్తే అయిపోతుంది కదా, చేర్చండి అని రిక్వెస్ట్ చేస్తుంది మేఘాలయ ప్రభుత్వం. ఆ రెండేంటి ఏం పేర్కొంటున్నారంటే కాశీ, గారో. సో భాషలపైన పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. రాజ్యాంగం నుండి అడగవచ్చు, లేదంటే క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉన్న భాషలేని ప్రస్తుతం భారతదేశంలో 11 వాటి గురించి అడగవచ్చు. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ గుర్తించిన మొదటి భాషలు ప్రస్తుతం ఎన్ని, అలాగా కూడా. ఓకేనా? రైట్. ఇక్కడ గారో కాశీ టు బికమ్ అఫీషియల్ లాంగ్వేజెస్ యాజ్ మేఘాలయ క్యాబినెట్ అప్రూవ్స్ ఆర్డినెన్స్. ఓకేనా? అధికారికంగా గుర్తించినట్టే, ఎందుకంటే క్యాబినెట్ గుర్తించింది. రాష్ట్ర క్యాబినెట్ అంటే ఆల్మోస్ట్ మేఘాలయ రాష్ట్ర క్యాబినెట్ మేఘాలయ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్డినెన్స్ 2026కి ఆమోదం తెలిపి కాశీ మరియు గారో, కాశీ, గారో, జైంతియా అనే పదాలు వినగానే మనకు మేఘాలయ గుర్తొస్తుంది. ఓకేనా? మేఘాలయ పేరు చెప్పగానే షిల్లాంగ్ గుర్తొస్తుంది. షిల్లాంగ్ పేరు చెప్పగానే నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ గుర్తొస్తుంది. మేఘాలయ రాష్ట్రం పేరు చెప్పగానే సహజ వేరు వంతెనల బ్రిడ్జ్లు గుర్తొస్తాయి. లివింగ్ రూట్ బ్రిడ్జెస్ యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ లింక్ అవ్వాలి. ఓకేనా? ఇక మేఘాలయ అనగానే మన చిన్ననాటి సమయంలో పుస్తకాలు చూసిన మాసిన్రామ్, చిరపుంజి గుర్తొస్తాయి. ఓకేనా? అధికార భాషలుగా రాష్ట్రంలో అధికార భాషలుగా గుర్తించింది. ఇప్పటి వరకు ఇంగ్లీష్ మాత్రమే అధికారిక భాషగా కొనసాగుతుంది. ఈ నిర్ణయంతో 2 స్థానిక తెగల భాషలకు అధికారిక హోదా లభించినట్టయింది. దీనికోసం మేఘాలయ స్టేట్ లెజిస్లేచర్ కంటిన్యూయన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్ట్ 1980కి సవరణలు చేస్తారంట. మేఘాలయ రాష్ట్ర ప్రధాన తెగలు కాశీ, గారో, జైంతియా. కాశీ మరియు గారో భాషలను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని మేఘాలయ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సో పార్లమెంట్ ద్వారానే కదా రాజ్యాంగ సవరణ జరిగేది, కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే 8th షెడ్యూల్లో ఏమి ఉండాలి, ఉండకూడదు, రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో. ప్రస్తుతం 8వ షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయి. ఆర్టికల్ 345 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆ రాష్ట్రంలో వాడుకలో ఉన్న 1 లేదా అంతకంటే ఎక్కువ భాషలను అధికారిక భాషలుగా గుర్తించవచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చిన ఒక అధికారం ఏంటంటే ఆర్టికల్ 345. దాని ద్వారానే ఈ భాషలు గుర్తించారు. ఇటువంటి కొంత మైక్రోస్కోపిక్గా చూడండి, అడుగుతారు. ఏదో వార్తలో కనిపించింది కానీ వార్తగా చూసి పక్కన పెట్టకుండా సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. అదే నేను చెప్పేది. ఆర్టికల్ 345 రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా రాష్ట్ర అధికారిక భాషలను నిర్ణయించవచ్చు. ఆర్టికల్ 343 యూనియన్ అధికారిక భాషగా దేవనాగరి లిపిలో హిందీ. ఓకేనా? రైట్, ఎనఫ్. ఈ 96th ఏంటంటే మనం ఒడియా భాష, అంతకుముందు ఒడిస్సీ ఇటువంటివి ఉన్నాయి కదా, ఒడియా భాష ఇటువంటివి. ఓకేనా? రైట్. మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 21st, 71st, 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. వీటి ద్వారానే రాజ్యాంగంలో భాషలని చేర్చడం జరిగింది, 8 భాషలు. ఇక మేఘాలయకు సంబంధించి రాజధాని షిల్లాంగ్, ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా గారు ఉన్నారు. అక్కడ గవర్నర్గా ప్రస్తుతం CH విజయశంకర్ గారు ఉన్నారు.
రాష్ట్ర ఏర్పాటు 1972. ఓకేనా, ఈశాన్య భారతంలో ఒక ఇంపార్టెన్స్ ఉన్న స్టేట్. ఇక రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ అంటే ఆర్టికల్ 213. ఆర్టికల్ 213. అదే రాష్ట్రపతి ఆర్డినెన్స్ అంటే ఆర్టికల్ 123. గుర్తుపెట్టుకోండి. ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్టికల్ 123. ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ స్టేట్ గవర్నర్ ఈజ్ ఆర్టికల్ 213. గుర్తుపెట్టుకోండి. 213 ఏమో 6వ భాగంలో ఉంటుంది, 123 ఏమో 5వ భాగంలో ఉంటుంది రాజ్యాంగంలో. ఇక నెక్స్ట్ ఫ్లడ్ రిలీఫ్ ఎక్సర్సైజ్ ఒకటి న్యూస్లో ఉంది. ఫ్లడ్ రిలీఫ్ ఎక్సర్సైజ్ ఐఐటి గౌహతిలో రీసెంట్గా నిర్వహించడం జరిగింది. ఎవరు నిర్వహించారు, ఉద్దేశం ఏంటి? ఎనఫ్. సో వరదల నివారణకు ఐఐటి గౌహతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి అంటే అస్సాం, ఎక్సర్సైజ్ జల్ రాహత్. ఎక్సర్సైజ్ జల్ రాహత్ వార్తలు నిలిచిన ఒక ఎక్సర్సైజ్. భారత సైన్యానికి చెందిన రెడ్ హార్న్స్ డివిజన్, భారత సైన్యంలో చాలా దళాలు ఉంటాయి, చాలా విభాగాలు ఉంటాయి, అందులో ఒకటి, మరియు గజరాజ్ కాప్స్ ఆధ్వర్యంలో ఐఐటి గౌహతిలో ఎక్సర్సైజ్ జల్ రాహత్ పేరుతో సంయుక్త వరద సహాయక విన్యాసం అనేది నిర్వహించబడింది. ఫ్లడ్ రిలీఫ్ ఎక్సర్సైజ్, డైరెక్ట్ సెంటెన్స్ గుర్తుంచుకోండి. ఈ విన్యాసం వరదల సమయంలో అత్యవసర స్పందన సామర్థ్యాన్ని మరియు అంతర్ సంస్థల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఏదైనా అనుకోని విపత్తు వచ్చింది అనుకోండి, ఆ విపత్తు వరదలు అనుకోండి, వరదలు వస్తే ఎంత వినాశకమో మనం చూస్తాము. ఆ వరదల సమయంలో వెంటనే ఆ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని కాపాడాలి, నీటి కొట్టుకోపోకుండా కాపాడాలి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలని ఇప్పుడు సన్నద్ధత కోసం చేసే విన్యాసాలు అన్నవి. మరి ఆ సమయంలో ఆ వరదలు, అనుకోని వరదలు, ఆ విపత్తు సంభవించినప్పుడు కొన్ని శాఖల మధ్య సమన్వయం అనేది ఉండాలి. ఆ సమన్వయాన్ని సన్నద్ధం చేయడమే ఈ విన్యాసం యొక్క ఉద్దేశము. సో ఇందులో పాల్గొన్న సంస్థలు ఏంటంటే భారత సైన్యానికి చెందిన వరద సహాయక బృందాలు, అండ్ ఇవి గుర్తుంచుకోండి, రెడ్ హార్న్స్ డివిజన్ ఒకటి, గజరాజ్ కాప్స్, అండ్ జాతీయ విపత్తు స్పందన దళం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. భారతదేశంలో జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరం? 2005 సంవత్సరము. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పనిచేస్తుంది. ఎక్స్ అఫిషియో హెడ్గా ఎవరుంటారు? ఎన్డీఎంఏకి ప్రైమ్ మినిస్టర్. ఇక స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సెస్ ఫోర్సెస్ అండ్ సశస్త్ర సీమా బల్. ఓకేనా? సో విన్యాసంలో ప్రదర్శించిన అంశాలు ఏంటంటే వరదల సమయంలో రక్షణ చర్యలు ఎలా చేపట్టాలి, అత్యవసర మోహరింపు వ్యూహాలు, ఆధునిక సాంకేతిక పద్ధతుల వినియోగము, వరద విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇది ప్రదర్శించింది. ఇక భారత సైన్యము 1895 ఇయర్లో ప్రారంభము, స్థాపన రీసెంట్గా మనం చూసాము. వాస్తవానికి ఇండియన్ ఆర్మీకి సంబంధించి 1949 జనవరి 15 ఇంపార్టెంట్. రీసెంట్గా జనవరి 15 ఇండియన్ ఆర్మీ డేని మనం చూసాము. త్రివిధ దళాల్లో ఒకటి ఇండియన్ ఆర్మీ. ఆర్మీ చీఫ్గా ప్రస్తుతం ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. నేవీ చీఫ్గా దినేష్ కే త్రిపాఠి గారు ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గారు ఉన్నారు, ఏపీ సింగ్. సిడిఎస్గా అనిల్ చౌహాన్ గారు ఉన్నారు. రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్కి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా పరమేశ్ శివమణి గారు ఉన్నారు. ఈ పేర్లు ఇంపార్టెంట్, రైట్? ఇక సశస్త్ర సీమా బల్ మనకు బిఎస్ఎఫ్ అండ్ ఐటీబీపీ ఎలాగో సశస్త్ర సీమా బల్ కూడా అలాగే. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పరిధిలో పనిచేస్తుంది. సశస్త్ర సీమా బల్ 1963 ఇయర్లో స్థాపన. నేపాల్ మరియు భూటాన్ సరిహద్దుల భద్రత వీళ్ళ యొక్క బాధ్యత. ఓకేనా? ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశము ఇండియా చైనా రిలేషన్స్. ఇటీవల ఇండియా చైనా రిలేషన్స్ తరచు మనం చూస్తున్నాం. అంతెందుకు, గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇండియాకి, మన భారతదేశానికి లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్, వాణిజ్య భాగస్వామి చైనా. గుర్తుపెట్టుకోండి, అడుగుతారు. అండ్ రీసెంట్గా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లిప్పు లేక్ ఉంటుంది కదా, ఆ ప్రాంతం నుండి ఆ లిప్పు లేక్ కనుమ ద్వారా వాణిజ్య పునరుద్ధరణ కూడా జరగబోతోంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఆ మార్గం పునరుద్ధరణ ఇండియా చైనా దేశాల మధ్య. ఓకేనా? ఇక లాస్ట్ ఇయర్ ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సుకి చైనా అధ్యక్షత వహించింది. చైనా ఆతిథ్యంలో జరిగింది. ఆగస్టు 31 ఆ సమయంలో భారత ప్రధాని గారు చైనాకి వెళ్ళారు, జపాన్ పర్యటన ముగించుకొని. అప్పట్లో మనం చూసాము ఎస్సీఓలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి, ఏ సంవత్సరంలో స్థాపన, ఇటువంటివి అడుగుతారు. 2001 సంవత్సరంలో స్థాపన. ఇక భారత్ చైనా మధ్య తొలి ద్వైపాక్షిక ఎస్సీఓ సంప్రదింపులు, తొలి ద్వైపాక్షిక ఎస్సీ సంప్రదింపులు. ఏ తర్వాత
తూర్పు లడాక్ ఉద్రిక్తతల అనంతరం. తూర్పు లడాక్ అంటే మనందరికీ గుర్తుకు రావాల్సింది ఏంటంటే 2020 జూన్ 15 ఆ సమయం మన భారత కల్నల్ అధికారి కల్నల్ సంతోష్ బాబు గారు ఇండో సైనో బార్డర్లో మరణించారు. చైనా ఆర్మీ చేతిలో మరణించారు. వాస్తవానికి ఇండో సైనో బార్డర్లో కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఉంది. 1962 ఆ సమయంలో మనం చూసాం. అప్పటి నుండి కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. అండ్ కల్నల్ సంతోష్ బాబు గారి పైన చైనా ఆర్మీ కాల్పులు జరపలేదు. వాళ్ళ ట్రెడిషనల్ వెపన్స్తో చంపారు. అదంతా మనకు తెలుసు. పక్కన పెడితే రాళ్ళతో కొట్టి అలా. ఇక ఆ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు అనేవి దూరమైనాయి. ఇండియా చైనా దూరం దూరం ఉన్నాయి. చైనాకు సంబంధించిన యాప్స్ల పైన భారత్ నిషేధం విధించడము ఇవన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ ఆ కాలం తర్వాత ఎస్సీఓ ద్వైపాక్షిక సంప్రదింపులు ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నాయంట. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం మరియు చైనా మధ్య షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పరిధిలో ఈ సంవత్సరానికి ఎస్సీఓ అధ్యక్ష బాధ్యతలు చైర్ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తున్నారు? కిర్గిస్తాన్ చైనా నుండి స్వీకరించింది. తొలి ద్వైపాక్షిక సంప్రదింపులు ఏప్రిల్ 16th, 17th డేట్స్లో నిర్వహించబడ్డాయి. 2024లో తూర్పు లడాక్ సైనిక ప్రతిష్టంభన తగ్గిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాల సాధారణీకరణ దిశగా ఇదొక ముఖ్యమైన అడుగు. ఓకేనా? ఫైన్. ఇక సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాల సంబంధాలు పలు సంవత్సరాల పాటు ఉద్రిక్తంగా కొనసాగినాయి. ఓకేనా? ఇక విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ప్రకారం ఇరు దేశాలు ఎస్సీఓ నాయకుల నిర్ణయాల అమలు సంస్థ భవిష్యత్ దిశపై అభిప్రాయాలు మార్పిడి చేసుకున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. గుర్తుంచుకోండి. మనకు 2020 జూన్ 15 ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం 2024 తూర్పు లడాక్ సైనిక ప్రతిష్టంభన గొడవలు వివాదాలు తరచూ వస్తున్నాయి. ఓకేనా? ఇక షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001 ఇయర్లో స్థాపన. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి బీజింగ్ చైనా. సభ్య దేశాలు చైనా, రష్యా, భారత్, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్. నూతన సభ్యత్వ దేశం బెలారస్ 2024 సంవత్సరం నుండి. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధం, ఆర్థిక సహకారం, అనుసంధానం. ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతోంది? కిర్గిస్తాన్. అడుగుతారు. G7కి అధ్యక్ష బాధ్యతలు ఫ్రాన్స్, బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలు భారత్, G20కి అధ్యక్ష బాధ్యతలు అమెరికా. ఇలా చూడండి. ఓకేనా? రైట్. సో భారత్ చైనా సరిహద్దు నేపథ్యం తూర్పు లడాక్ ప్రాంతంలో ప్రధాన ప్రతిష్టంభన 2020-24 మధ్య జరుగుతూనే ఉంది. ఇక సరిహద్దు నిర్వహణకు సంబంధించి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ రెండు దేశాల మధ్య 1993, 1996, 2005 ఒప్పందాలు వర్తిస్తాయి. ఇక నెక్స్ట్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన వన్యప్రాణులకు సంబంధించిన గణన సెన్సస్ ఏవైతే ఉంటే వాటిపైన మనం రెగ్యులర్గా వార్తల్లో చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టేట్ ఆఫ్ ఇండియాస్ బ్యాట్స్ అంటే గబ్బిలాలు. సో 2024, 2025 న్యూస్లో ఉంది. అంటే భారతదేశంలో గబ్బిలాలపై జరిగిన ఒక సర్వే అనొచ్చు. దీన్ని ఎవరు నిర్వహించారు? ఇందులో గణాంకాలు ఏంటి? ఏ సంస్థల సహకారంతో ఈ గణాంకాలు బయటకు వచ్చినాయి చూద్దాము. భారతదేశంలో ప్రస్తుతం 135 బ్యాట్ స్పీసీస్ ఉన్నాయి, గబ్బిలాల జాతులు. భారతదేశంలోని 135 గబ్బిలాల జాతుల స్థితిగతులపై స్టేట్ ఆఫ్ ఇండియాస్ బ్యాట్స్ 2024, 2025 పేరుతో తొలి జాతీయ స్థాయిలో ఒక నివేదిక విడుదలైంది. ఈ నివేదికను జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఈశాన్య ప్రాంతీయ కేంద్రం షిల్లాంగ్, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్, బ్యాట్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ సంస్థల సహకారంతో విడుదల చేసింది. గుర్తుంచుకోండి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ సంస్థల సహకారంతో ఈ సర్వే చేసింది. ఈ సంస్థల హెడ్ క్వార్టర్ ఏంటి అదంతా కూడా మీకు బేసిక్ పాయింట్స్ ఇస్తాను లాస్ట్లో. భారతదేశంలో మొత్తం 135 గబ్బిలాల జాతులు ఉన్నాయి. వీటిలో 16 జాతులు ఎండమిక్ స్పీసీస్. మొత్తం జాతుల్లో 7 జాతులను ఐయుసిఎన్ థ్రెటెండ్ జాబితాలో చేర్చింది. ఈ నివేదిక గబ్బిలాల సంరక్షణ మరియు జీవవైవిధ్య పర్యవేక్షణకు ప్రాథమిక డేటాను అందిస్తుందంట. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1916 ఇయర్లో స్థాపన, కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ పరిధిలో పనిచేస్తుంది. రైట్. ఇక నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఈ బ్యాట్స్ పైన సర్వే చేయడంలో వీళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు కదా. ఈ సంస్థ 1996 ఇయర్లో స్థాపన, మైసూర్, కర్ణాటక.
జీవవైవిధ్య సంరక్షణపై పరిశోధన చేస్తుంది. నెక్స్ట్ బ్యాట్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ 1982 ఇయర్లో స్థాపన, ప్రధాన కార్యాలయం ఆస్టిన్ టెక్సాస్ అమెరికా కేంద్రం పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గబ్బిలాల సంరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN గ్లాండ్ స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. 1948 ఇయర్లో స్థాపన. IUCN రెడ్ లిస్ట్ అనేది మనం చూస్తాము, అందులో ఎండమిక్, ఎక్స్టింక్ట్, థ్రెటెండ్ స్పీసీస్ అని చూస్తూ ఉంటాం కదా, అలా. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం లాస్ట్ ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్, ఇప్పుడు ఏప్రిల్ మంత్లో కూడా చూస్తున్న ఒక టాపిక్, ఆంధ్రప్రదేశ్లో హలో కిడ్నీ అనే ఒక AI ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఆ ఇనిషియేటివ్ని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒకేసారి అమల్లోకి తీసుకొచ్చేది కాదు. పైలట్ ప్రాజెక్ట్ అంటే సెలెక్టెడ్ ప్లేసెస్ ఉంటాయి, ఒక ప్లేస్ కానీ, ఒక మండల్ కానీ, ఒక జిల్లా కానీ, లేదా ఒక ప్రాంతం కానీ, అక్కడ దీన్ని అమలుకి తెస్తారు. తెచ్చి కొంతకాలం తర్వాత సమీక్ష చేస్తారు, రివ్యూ చేస్తారు. వచ్చిన ఫలితాలని చూసి మరి ఓకే సక్సెస్ఫుల్ అని భావిస్తే దాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు, లేకపోతే త్రూఅవుట్ ద స్టేట్ విస్తరిస్తారు. లేదు ఎక్కడైతే ప్రారంభంలోనే ఆ ప్రాంతంలోనే నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చిందనుకోండి, దాన్ని అంతటితో ఆపొచ్చు, లేదా మరిన్ని మార్పులు చేర్పులు చేసి అమలు చేయొచ్చు. ఇది పైలట్ ప్రాజెక్ట్. సో రీసెంట్గా హలో కిడ్నీ AI ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ప్రారంభమైంది అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అనంతపురం జిల్లాలో పైలట్ ప్రాతిపదికన ఎవరు అమలు చేయనున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూత్రపిండ వ్యాధులు, కిడ్నీ డిసీజెస్, వాటికి సంబంధించి ప్రారంభ దశలోనే గుర్తించి కట్టడి చేయడానికి AI ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటువంటి AI ఆధారిత హలో కిడ్నీ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. హలో కిడ్నీ అసంక్రమిత వ్యాధుల పోర్టల్, అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పోర్టల్ గణాంకాల ప్రకారం 5 ప్రాతిపదిక జిల్లాల్లో సేవలు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓకేనా? ఆసుపత్రులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఆశా కార్యకర్తలు ఉంటారు కదా, అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, ఆశా. సో ఆశా కార్యకర్తలు మరియు ANMలు ఇళ్ళ వద్దే పరీక్షలు నిర్వహిస్తారు, క్రియాటినిన్ కానివ్వండి ఇటువంటివి. స్మార్ట్ ఫోన్ మరియు క్రియాటినిన్ మీటర్ల సహాయంతో తక్షణ పరీక్షలు నిర్వహిస్తారు ఇంటి వద్దే. హలో కిడ్నీ యాప్ ద్వారా రిపోర్ట్లను విశ్లేషించి నెఫ్రాలజిస్ట్ అంటే ద డాక్టర్ హూ ఈజ్ కన్సర్న్డ్ విత్ కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్. ఓకేనా? లక్ష్య వర్గం ఏంటి అంటే రక్తపోటు, అంటే BP పేషెంట్స్కి అండ్ షుగర్ పేషెంట్స్ని ఫస్ట్ ఎంపిక చేస్తున్నారు. బడ్జెట్ ఇందుకోసం 5 కోట్లు కేటాయించారు. ఫస్ట్ ఇనిషియల్గా రాష్ట్ర వ్యాప్త విస్తరణ అంచనా వ్యయం 50 కోట్ల రూపాయలు. ఓకేనా? రైట్. ప్రపంచ కిడ్నీ దినోత్సవం అనేది ప్రతి ఏడాది కూడా మార్చి 2 గురువారం రోజున జరుపుకుంటారు. ఇక కిడ్నీకి సంబంధించిన కొన్ని పరీక్షల్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్టిమేటెడ్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్, రక్త నమూనా ఆధారంగా లెక్కిస్తారు. సుమారు 60 సెకండ్లో ఫలితాలు లభిస్తాయి. హలో కిడ్నీ. ఓకేనా? రైట్. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే మధుమేహం, రక్తపోటు, గుండె వ్యాధులు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, అంటే ఒకరి నుండి ఒకరికి వ్యాపించేవి. ఓకేనా? కమ్యూనికబుల్ డిసీజెస్ కావు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఈరోజు ఏప్రిల్ 19th హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా అంటే ఉంది. ఎస్, 1975 ఏప్రిల్ 19 అనగానే మీకు ఇంకొక వర్డ్ గుర్తుకు రావాలి, ఆర్యభట్ట. సో 2000 సంవత్సరం నుండి ఆ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న డే ఏప్రిల్ 19ని మనం సెలబ్రేట్ చేసుకుందామని ఇస్రో గుర్తించింది 2000 సంవత్సరంలో ఏప్రిల్ 19th. ఇక ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 19th 2000 నుండి ఏ విధంగా జరుపుకుంటున్నాం మనం? నేషనల్ శాటిలైట్ టెక్నాలజీ డే. గుర్తుపెట్టుకోండి, నేషనల్ స్పేస్ డే ఈజ్ డిఫరెంట్. స్పేస్ డే అనేది ఏ రోజు? ఆగస్టు 23rd. ఆగస్టు 23rd ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే 2023 ఆగస్టు 23rd చంద్రయాన్ 3 సక్సెస్ జరిగింది. ఆ రోజే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై మనం ల్యాండ్ అయ్యాము. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, ఇవన్నీ కూడా మీకు తెలుసుగా, ప్రస్తుతానికి అప్రస్తుతం. సో దట్ ఈస్ డిఫరెంట్, దిస్ డిఫరెంట్. ఇక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఇస్రో. 1969 ఇయర్లో స్థాపన, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రోకి చీఫ్గా ప్రస్తుతం వి నారాయణన్ గారు ఉన్నారు. సో ఇస్రో నిర్వహించి ఒక దినోత్సవం ఈరోజు శాటిలైట్స్ గురించి అవగాహన కల్పించడము. శాటిలైట్స్ అంటే ఏంటి? కామన్గా ప్రస్తుతం ద డిపెండెన్సీ ఆన్ శాటిలైట్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నౌడేస్. మనకు కావాల్సిన సేవలన్నీ వాటి ద్వారానే పొందుతున్నాము. సో ఇక్కడ వివరాలు చూద్దాము. ఉపగ్రహ సాంకేతిక దినోత్సవం
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న నిర్వహించబడుతుంది. ఈరోజు భారతదేశం ఉపగ్రహ సాంకేతికత మరియు అంతరిక్ష పరిశోధన రంగాల్లో సాధించిన పురోగతికి గుర్తుగా జరుపుకుంటాము. ఉపగ్రహ సాంకేతికతలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడం మరియు అంతరిక్ష రంగంపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశము. ఉపగ్రహాలు మానవ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ భద్రత మరియు వ్యూహాత్మక అవసరాలు, సమాచార ప్రసార సేవలు, పర్యావరణ పరిరక్షణ మరియు సహజ వనరుల నిర్వహణ, వాతావరణ ముందస్తు సమాచారము, విపత్తు నిర్వహణ. ఓకేనా? ఏదైనా ఖగోళ వస్తువు చుట్టూ పరిభ్రమించే పెద్ద వస్తువుని ఉపగ్రహం అంటారు. ఇవి న్యాచురల్గా ఉంటాయి, ఆర్టిఫిషియల్గా ఉంటాయి. ఆర్టిఫిషియల్ అంటే మనం పంపించేది. న్యాచురల్ అంటే ఏమిటి? కామన్గా సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు, అలాగా. ఓకేనా? రైట్. సో ఉపగ్రహాల యొక్క ఉద్దేశం ఏంటి? రకరకాల పర్పస్. మనం ఇస్రో మిషన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ఉద్దేశం. ఓకేనా? సో భారతదేశపు మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట అని 1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు. ఇది సోవియట్ యూనియన్ నుండి ఇంటర్ కాస్మోస్ C1 రాకెట్ ద్వారా కక్షలో ప్రవేశపెట్టబడింది. దీని ప్రొఫెసర్ ఉదుపి రామచంద్రరావు UR రావు ఆధ్వర్యంలో రూపొందించారు. ఆ స్మారకంగా ఆ విజయాన్ని సూచిస్తూ 2000 సంవత్సరంలో ఇస్రో ఏప్రిల్ 19 ఉపగ్రహ సాంకేతిక దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఈరోజు. కానీ ఇస్రోకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఇక వార్తల్లో వ్యక్తులు, ఇందాక మీకు ఇస్రోకి సంబంధించి చెప్పాను కదా, అదే ఇస్రోకి మాజీ చైర్మన్ సోమనాథ్ గారు. సో సోమనాథ్ గారు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక ఏదైనా సంస్థలు లేదా ఏదైనా అసోసియేషన్కి నూతనంగా ఒక వ్యక్తి వచ్చారంటే వాళ్ళ గురించి పోటీ పరీక్షలు అడుగుతున్నారు. మరి ఇటువంటిప్పుడు ఏం చూడాలంటే ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపన, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఎవరి స్థానంలో సోమనాథ్ గారు ఎన్నిక అవ్వడం జరిగింది, ఇటువంటివన్నీ చూడాలి. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుత అధ్యక్షుడు ఎవరి స్థానంలో వచ్చారంటే జి సతీష్ రెడ్డి గారి స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జరిగిన 74వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నూతన కార్యవర్గం అనేది ఎన్నికైంది. ఇక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 1940 బెంగళూరు మీకు గుర్తొస్తుంది. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ప్రస్తుతం CMDగా ఎవరున్నారు? డికే సునీల్ గారు. ఈ డికే సునీల్ గారేమో ఇతని తర్వాత, సో సోమనాథ్ గారి తర్వాత ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఓకేనా? ఇక డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్త సంగీతారావు ఆచారి అద్దంకి గారు ప్రధాన కార్యదర్శిగా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 1948 ఇయర్లో స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. భారతదేశంలో ఏరోస్పేస్ మరియు వైమానిక శాస్త్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రఖ్యాత వృత్తి సంస్థ. ఓకేనా? రైట్. ఇక ఇస్రో అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో పనిచేస్తుంది అండర్ PMO. రైట్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైనా ఒక సంస్థ గురించి చెప్పినప్పుడు దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ చెప్తున్నాను. ఇక DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. భారతదేశంలో అంతరిక్ష రంగంలో ఇస్రో ఎలాగో రక్షణ రంగంలో DRDO అలాగా. DRDO 1958 ఇయర్లో స్థాపన. ప్రస్తుతం సమీర్ వి కామత్ గారు చైర్మన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్, ఒక క్రీడా దిగ్గజము మరణించారు. క్రీడా ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక వ్యక్తి, బ్రెజిల్ దేశానికి చెందిన ఎవరైనా ఒక వ్యక్తి మరణించారంటే తను ఏ దేశము, ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఒకవేళ క్రీడా రంగం అనుకోండి, ఏ క్రీడ తను సాధించినవి ఏంటో ఒక 2 లైన్లు గుర్తుపెట్టుకోండి. సో బ్రెజిల్ అంటేనే మనకు సాకర్ గుర్తొస్తుంది, ఫుట్బాల్. కానీ ఇక్కడ ఫుట్బాల్ కాదు, బాస్కెట్బాల్. గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందో అక్కడ ప్రిపరేషన్ సమయంలోనే ఎక్కువగా ఫోకస్ చేయాలి, స్ట్రెస్ చేయాలి. బ్రెజిల్ అంటే ప్రతి ఒక్కరికి ఫుట్బాలే గుర్తొస్తుంది. బ్రెజిల్, అర్జెంటీనా, సౌత్ అమెరికా కాంటినెంట్లోని దేశాలంటేనే మనకు ఫుట్బాల్, సాకరే గుర్తొస్తుంది. అందులో బ్రెజిల్ ఫుట్బాల్కి చాలా ఫేమస్. అటువంటి బ్రెజిల్కి సంబంధించిన ఫుట్బాల్ దిగ్గజం కాదు, బాస్కెట్బాల్ దిగ్గజం ఆస్కార్ షమిట్ గారు 68 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఓకేనా? రైట్. సో బ్రెయిన్ ట్యూమర్తో.
ఆయన వృత్తిపరమైన ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ కెరీర్ 30 సంవత్సరాల పాటు బ్రెజిల్ మరియు యూరోప్ దేశాలతో కొనసాగింది. లీగ్స్లో ఆడారు. ఓకేనా. 2003లో 45 ఏళ్ల వయసులో ఆయన క్రీడలకు విరమణ ప్రకటించారు, రిటైర్మెంట్. బ్రెజిల్ తరపున 5 ఒలింపిక్ క్రీడలు మరియు 4 ఫిబా ప్రపంచ కప్. ఫిబా అంటే బాస్కెట్బాల్కి సంబంధించింది, ఫిఫా అంటే ఫుట్బాల్కి సంబంధించింది. ఒలింపిక్స్ మరియు ప్రపంచ కప్లలో అత్యధిక పాయింట్లు సాధించిన రికార్డులు ఆయన పేరునే ఉన్నాయి. సో బాస్కెట్బాల్ హాల్ ఆఫ్ ఫేమ్లో కూడా చోటు పొందిన వ్యక్తి. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఒక రంగానికి సంబంధించి, హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఆ రంగంలో ఇక భవిష్యత్ తరం వాళ్ళని చూస్తూ గుర్తుంచుకుంటుంది అన్నట్టు. ఓకేనా. రైట్. బ్రెజిల్ సంబంధించిన బేసిక్స్. బ్రెసిలియా ఈజ్ ద క్యాపిటల్, కరెన్సీ బ్రెసిలియన్ రియాల్. అక్కడ లూలా డే సిల్వా గారు దేశాధినేతగా ఉన్నారు. రైట్. ఇక ఈరోజు ప్రశ్న, రాజ్యసభ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక నామినేటెడ్ వ్యక్తి రాజ్యసభ ఉపాధ్యక్షుడయ్యారు. తన పేరేంటి? వారెవరు? రాజ్యసభ అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష పదవుల గురించి తెలిపే రాజ్యాంగ నిబంధనలు, ఆర్టికల్స్ ఏంటి? ఓకేనా. ఈ టాపిక్ని ఆల్రెడీ మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాము. ఆన్సర్ ఇవ్వండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ సూపర్లేటివ్ టాపిక్స్, లడాఖ్లో భారతదేశంలోనే తొలి పెట్రోగ్లిఫ్ సంరక్షణ పార్క్, పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది లేలో. ఇక భారతదేశంలోనే మొట్టమొదటి వాటర్ న్యూట్రల్ రైల్వే డిపో కాంకరియా కోచింగ్ డిపో గుజరాత్కి సంబంధించి వార్తల్లో ఉంది. అండ్ 2047 నాటికి అణువిద్యుత్ సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచనుంది భారత్. దివ్య భారత్ ఏ విండో టు ద సోల్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ప్రత్యేక సంకలనం పర్యాటక రంగాన్ని దృష్టిలో ఉంచుకొని. ఇక సాంకేతిక విద్యలో, టెక్నికల్ ఎడ్యుకేషన్లో భారతీయ భాషలను ప్రోత్సహించేందుకు ఏఐసిటి వాణి 3rd ఎడిషన్ ప్రారంభమైంది. వాణి ఫుల్ ఫామ్ ఏంటో గుర్తుపెట్టుకోండి. అండ్ 2026-31 కాలానికి 2183 కోట్ల రూపాయల వ్యయంతో రివర్ బేసిన్ మేనేజ్మెంట్ పథకము కొనసాగింపు. మేఘాలయ రాష్ట్ర అధికారిక భాషలుగా కాశీ గారోని గుర్తించుతున్నట్టుగా ఆ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. అండ్ జల్ రహాత్ ఫ్లడ్ రిలీఫ్ ఎక్సర్సైజ్ రీసెంట్గా ఐఐటి గౌహతిలో జరిగింది. పార్టిసిపేట్ చేసిన సంస్థలు, బృందాలు ఏంటి, ఉద్దేశం ఏంటి? అండ్ తూర్పు లడాక్ ఉద్రిక్తతల అనంతరం భారత్ చైనా మధ్య తొలి ద్వైపాక్షిక ఎస్సీఓ సంప్రదింపులు. స్టేట్ ఆఫ్ ఇండియాస్ బ్యాట్స్ 2024-2025 జాతీయ స్థాయి నివేదిక విడుదల. ఈ సర్వే చేసిన సంస్థలేంటి, ప్రత్యేకత ఏంటి? ఆంధ్రప్రదేశ్లో హలో కిడ్నీ ఏఐ ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైంది. పైలట్ ప్రాజెక్ట్ అనంతపురం జిల్లా. ఉద్దేశం ఏంటి? నేషనల్ శాటిలైట్ టెక్నాలజీ డే ఏప్రిల్ 19th. ఎందుకు ఏప్రిల్ 19th? 1975ని ఉద్దేశిస్తూ 2000 సంవత్సరంలో ఈ డేకి గుర్తింపు వచ్చింది ఇస్రో నుండి. ఉద్దేశం ఏంటి? అండ్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు, ఇస్రో మాజీ చైర్మన్. అండ్ బ్రెజిల్ బాస్కెట్బాల్ దిగ్గజం ఆస్కార్ షమిట్ గారు 68 ఏళ్ల వయసులో కన్ను మూశారు బ్రెయిన్ ట్యూమర్తో. ఇక ఈరోజు ప్రశ్న, రాజ్యసభ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక నామినేటెడ్ వ్యక్తి రాజ్యసభ ఉపాధ్యక్షుడయ్యారు. వారెవరు? రాజ్యసభ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల గురించి తెలిపే రాజ్యాంగ నిబంధనలు ఏవి? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. క్లాస్లో నేను ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో, చూపిస్తున్న స్లైడ్ ఏదైతే ఉంటుందో, స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో, ప్రతి ఒక్కటి కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మన CA 360 కోర్సులో అందుబాటులో ఉంటుంది. వీడియో ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీకు నేను పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తాను పీడిఎఫ్, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.